హలో హాయ్ బడ్డీస్. నేను మీ డాక్టర్ అంతగిరి. సో నేను ఈ యూట్యూబ్లో కొత్తగా ఛానల్ క్రియేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నా ప్రీవియస్ లైఫ్లో ఐ వర్క్డ్ యాజ్ ఎ లెక్చరర్. నేను నా మెడిసిన్లో ఉన్నప్పుడు పారామెడికల్ కోర్సెస్ వాళ్ళందరికీ కొన్ని సబ్జెక్ట్స్ నేను టీచ్ చేసేవాడిని. సో అదే ఎక్స్పీరియన్స్తో మళ్ళొకసారి యూట్యూబ్లో ఒక్కొక్క సిస్టమ్ గురించి, ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మీతో నా నాలెడ్జ్ మీతో షేర్ చేసుకుందామని సో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. జనరల్గా ఎవరెవరికి యూజ్ అవుతుందంటే, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి కానీ, ఫిజియోథెరపీ బీపీటీ వాళ్ళకి, ఎంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఏఎన్ఎం, ఎంపీహెచ్డబ్ల్యూ అండ్ అట్లీస్ట్ ఈవెన్ వొకేషనల్ చదివే వాళ్ళకు కూడా నేను చెప్పబోయే టాపిక్స్ చాలా యూజ్ అవుతాయి. సో ఈవెన్ దో ఇట్ ఈస్ ఆల్సో వెరీ యూస్ఫుల్ ఫర్ attending any competitive examination in the future. సో ప్రీవియస్లీ వెన్ ఐ వాజ్ ఇన్ మెడిసిన్, నేను మెడిసిన్ చదువుతున్నప్పుడు 2005, 2006, 2007లో 2005, 6, 7 అండ్ 8 ఈ 4 years నేను ఫిజియోథెరపీ, ఎంఎల్టీ, బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఏఎన్ఎం అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళకు కూడా నేను లెక్చరర్ వర్క్ చేశాను. సో నేను టీచ్ చేసిన సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయంటే, అనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ, మెడిసిన్, సర్జరీ, ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ అండ్ సమ్టైమ్స్ సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్స్ ఆల్సో. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని నేను టాపిక్స్ మంచి మంచి టాపిక్స్ సెలెక్ట్ చేసుకుని చెప్పాను. సో జనరల్ ఎప్పుడు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్ అడిగారు నన్ను, మళ్ళీ ఒకసారి నా స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేశారు, మీరు యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ చెప్పండి సార్, మాకు ఎగ్జామ్ పర్పస్లో కానీ, క్లినికల్ ప్రాక్టీస్లో కానీ, ఈవెన్ వర్క్ ప్రొఫెషన్లో కానీ యూజ్ అవుతుండొచ్చు అన్నట్టుగా నాతో రిక్వెస్ట్ చేశారు. ఆ ఉద్దేశంతో నేను మళ్ళీ నాకున్న నాలెడ్జ్ని, నాకున్న సబ్జెక్ట్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. సో ముందుగా ఈరోజు మనం స్టార్ట్ చేయబోయే టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టీచ్ అబౌట్ ఫిజియాలజీ. సో 1 by 1 మీకు ఒకవేళ ఏ సబ్జెక్ట్ డిఫికల్ట్ అయినా, ఏ టాపిక్ ఇబ్బంది అనిపించినా, టఫ్ అనిపించినా, చదవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది, ప్రిపేర్ అవ్వలేకపోతున్నాను అని మీకు ఒకవేళ అనిపిస్తే, అదే టాపిక్, అదే సబ్జెక్ట్ మీరు కింద కామెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ రీడ్ ఇట్ అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్ అండ్ బ్రీఫ్లీ. సో ఈరోజు నేను మీకు స్టార్ట్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ద సబ్జెక్ట్ ఇస్ ఫిజియాలజీ. So physiology is a simple subject. This is the basic subject. Both if you understand the physiology and anatomy, after that pathology, you can get more knowledge about the medicine. Physiology గురించి, anatomy గురించి, pathology గురించి మీకు బ్రీఫ్గా తెలిసినట్టయితే, every subject in the medicine will be understandable very easy. సో ఫిజియాలజీ అంటే ఏంటి? మన ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఫిజియాలజీ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ఫిజియాలజీ? సో ఫిజియాలజీ నథింగ్ బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ ద సైన్స్ అండ్ విచ్ డీల్స్ విత్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ ద సిస్టమ్స్ ఇన్ అవర్ బాడీ. సో దెర్ ఆర్ సెవరల్ సిస్టమ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ. మన బాడీలో చాలా రకాల సిస్టమ్స్ ఉంటాయి. ఏ సిస్టమ్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది, ఏ సిస్టమ్ వర్క్ ఎలా చేస్తుంది, సో దాని గురించి డీల్ చేసేది ఫిజియాలజీ. ఫిజియో మీన్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద లాటిన్ వర్డ్, derived from the Latin word. Physio means function. See here, physiology means, here physio means function, functions, place logos means nothing but study. So the definition is very simple. Physio means functions, logy means study. It is a branch of the science which deals with the functions of or study of functions of every system. Several systems in our body, several organs, several cells, several multiple systems are there. So our functions gurinchi cheppede physiology. It's nothing but it is a branch of the science which deals with the study or functions of the different systems in our body is called physiology. So what are the systems
మన బాడీలో ఎన్ని రకాల సిస్టమ్స్ ఉన్నాయి. సో అది 1 by 1 మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓన్లీ సిస్టమ్స్ గురించి మాత్రమే ఈరోజు నేను చెప్తాను. బట్ ఒక్కొక్క సిస్టమ్ గురించి మనం ఫర్దర్ వీడియోలో నెక్స్ట్ మనం చేయబోయే వీడియోలో ఒక్కొక్క సిస్టమ్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ మెనీ సిస్టమ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ? మన బాడీలో ఎన్ని రకాల సిస్టమ్స్ ఉన్నాయి, బ్రీఫ్గా వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాప్. That is the meaning of the physiology. Means it is a branch of the science which deals with the functions or study of the or functions of the every system in our body is called physiology. So what are the system? How many systems are there in our human body? So మన బాడీలో ఎన్ని రకాల సిస్టమ్స్ ఉన్నాయి మీకు బ్రీఫ్గా 1 by 1 చెప్తాను. ఫస్ట్ వన్ ఈజ్ డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి? మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని డైజెషన్ చేసి అబ్జార్ప్షన్ చేసి ఎక్స్క్రెషన్ చేసేదే డైజెస్టివ్ సిస్టమ్. మీన్స్ ఇట్ ఈస్ ద సిస్టమ్ విచ్ డీల్స్ విత్ ద డైజెషన్, absorption and excretion of the food in the form of fecal matter, in the form of stools. That is called digestive system. Digestive means this is also called gastroenteric system. Gastro means system, enteric means enter means intestines. Gastroenterology అని కూడా అంటాం దీన్ని, డైజెస్టివ్ సిస్టమ్. సో మీన్స్ విచ్ డీల్స్ విత్ ద ఫంక్షన్స్ ఆఫ్ డైజెషన్. మనం తీసుకున్న ఆహారాన్ని డైజెషన్ చేసి అబ్జార్ప్షన్ చేసి దాన్ని వేస్ట్ ప్రోడక్ట్గా ఫీకల్ మ్యాటర్గా మార్చి ఎక్స్క్రేట్ చేసేదే డైజెస్టివ్ సిస్టమ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ రెస్పిరేటరీ సిస్టమ్. దట్ ఈస్ రెస్పిరేటరీ సిస్టమ్. షార్ట్కట్లో రాస్తున్నాను. రెస్పిరేటరీ మీన్స్ it is a system which deals with the respiration. Respiration includes both inspiration and expiration. Inspiration and expiration. శ్వాస వదలడము, శ్వాస తీసుకోవడం గురించి తెలిపేదే రెస్పిరేటరీ సిస్టమ్. హియర్ ద డైజెస్టివ్ సిస్టమ్ స్టార్ట్ విత్ ద మౌత్ అండ్ ఎండ్స్ విత్ ద యానల్ కెనాల్, రెక్టమ్. మౌత్తో నోరుతో స్టార్ట్ అవుతుంది, రెక్టమ్ యానస్తో ఎండ్ అవుతుంది. Respiratory system starts with the nose, pharynx, trachea, lungs. దీనిలో రెస్పిరేటరీ సిస్టంలో ఉండేటువంటి పార్ట్స్ మెయిన్గా దేని గురించి డిస్కస్ చేస్తుంది? ఇట్ ఈస్ ద సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ విచ్ డీల్స్ విత్ ద రెస్పిరేషన్. రెస్పిరేషన్ మీన్స్ నథింగ్ బట్ ఎక్స్పిరేషన్ అండ్ ఇన్స్పిరేషన్. శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం గురించి తెలిపేదే రెస్పిరేటరీ సిస్టమ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. Cardiovascular system. Cardiovascular means cardio means heart, vascular means blood vessels. It is the system nothing but cardiovascular system nothing but it is a system which deals with which explain the cardio means heart, functions of the heart and functions of the vessels. Vascular nothing but vessels. So it is the cardiovascular. It includes heart and blood vessels. Heart యొక్క ఫంక్షన్ ఏమేమి ఉంటుంది, బ్లడ్ వెజల్స్ ఏమేమి ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి, లైక్ ఆర్టరీస్, వెయిన్స్, superior vena cava, inferior vena cava, what are the arteries, what are the veins, what are the capillaries, వాటి గురించి డిస్కస్ చేసేదే కార్డియోవాస్కులర్ సిస్టమ్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ బ్లడ్. బ్లడ్ కూడా ఉంటుందండి మన బాడీలో. బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ మీకు అందరికీ తెలుసు బ్లడ్ అంటే ఏంటి, రెడ్గా ఉంటుంది, చాలా సెల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక పేషెంట్కి ఏదైనా ఫీవర్ వచ్చినా, ఇంకేదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏది వచ్చినా మనం ఫస్ట్ టెస్ట్ చేసేదే బ్లడ్. బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. మన బాడీలో చాలా రకాల టిష్యూస్ ఉంటాయి, దాంట్లో బ్లడ్ అనేది నథింగ్ బట్ కనెక్టివ్ టిష్యూ. సో బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ దీంట్లో ఏమేమి ఉంటాయి. So it deals with it is also a system which deals with the what are the types of blood cells, what are the functions, how it is produced. Blood ఏ విధంగా, blood production is nothing but erythropoiesis అంటాం కదా, అది ఎరిథ్రోపాయిసిస్ అంటే ఏంటి,
సో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, బ్లడ్ సెల్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి ప్రొడక్షన్ ఏంటి, సో అవి ఎక్కువైతే ఏం ప్రాబ్లం వస్తుంది, తక్కువైతే ఏం ప్రాబ్లం వస్తుంది, ఇన్ఫెక్షన్ ఏ రకాల సెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఏ రకమైనటువంటి సెల్స్ డిక్రీజ్ అవుతాయో తెలిపేదే బ్లడ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ excretory system. Excretory system, short form lo rastunnanu, excretory system. Excretory system means it is a system which deals with the formation of urine and excretion of urine. Mana body lo excretion means mana body nunchi వేస్ట్ మెటీరియల్ని, వేస్ట్ అవసరం లేనటువంటి పదార్థాలని బయటికి ఎక్స్క్రేట్ చేసేది ఎక్స్క్రేటరీ సిస్టమ్. దీంట్లో వచ్చేసి ఇన్ దిస్ ఎక్స్క్రేటరీ సిస్టమ్ విచ్ ఇట్ ఇంక్లూడ్స్ కిడ్నీ. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ కిడ్నీ? యూరిటర్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ యూరిటర్స్? యూరినరీ బ్లాడర్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ యూరినరీ బ్లాడర్? వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్, అది ఏ విధంగా వర్క్ చేస్తుందో చెప్పేది ఎక్స్క్రేటరీ సిస్టమ్. అండ్ సిక్స్త్ వన్ ఈజ్ skin. Skin is also, it is the major part, it is the biggest organ, major part, major organ in our body, skin. Skin also involved in the excretory system through sweat, చెమట ద్వారా కూడా ఇది ఎక్స్క్రెషన్ చేస్తుంది. ఎక్స్క్రేటరీ సిస్టంలో స్కిన్ కూడా ఒక ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. స్కిన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్కిన్? వాట్ ఈస్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్కిన్? హౌ మెనీ లేయర్స్, స్కిన్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి గురించి తెలుసుకునేదే స్కిన్. అండ్ సెవెంత్ వన్ ఈజ్ ఎండోక్రైనాలజీ. ఎండోక్రైనాలజీ ఆర్ ఎండోక్రైన్ సిస్టమ్. ఎండోక్రైనాలజీ ఆర్ ఎండోక్రైన్ సిస్టమ్. మన బాడీలో రెండు రకాల గ్లాండ్స్ ఉంటాయి. దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ గ్లాండ్స్ ఇన్ అవర్ బాడీ. వన్ ఈజ్ ఎక్స్క్రేటరీ గ్లాండ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. Exocrine glands are present in the digestive system or anywhere in the body. Exocrine system. And endocrinology means it which deals with the endocrine glands only. Endocrine glands nothing but ductless gland. మన తెలుగులో వచ్చేసి వినాల గ్రంథులు, నాళ సహిత గ్రంథులు అని రెండు రకాలుగా ఉంటుంది. నాళ గ్రంథులు మీన్స్ నాళం లేకుండా ఉండేటువంటి గ్రంథులు, దట్ ఈస్ డక్లెస్ గ్లాండ్ విచ్ డీల్స్ విత్ ద ఎండోక్రైన్ సిస్టమ్. అండ్ నాళ సహిత గ్రంథులు మీన్స్ exocrine gland. Exocrine gland mainly involved in the digestion in our food in the body. So this is called endocrinology. Endocrine means which deals with the endocrine glands, it functions, and what are the hormones which are produced from the endocrine glands. Endocrine glands అంటే ఏంటివి, వాటి నుంచి ఏమేమి హార్మోన్స్ వస్తాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి గురించి తెలియజేసేదే ఎండోక్రైనాలజీ. అండ్ ఎయిత్ వన్ ఈజ్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్. మస్కులోస్కెలిటల్ సిస్టమ్. మస్కులోస్కెలిటల్ సిస్టమ్ మీన్స్ మజిల్స్ గురించి, స్కెలిటల్ సిస్టమ్ మీన్స్ బోన్స్ గురించి. మన బాడీలో ఎన్ని మజిల్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మజిల్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ బాడీ, లైక్ స్మూత్ మజిల్స్, స్కెలిటల్ మజిల్స్ అండ్ కార్డియాక్ మజిల్స్. సో అన్ని రకాల మజిల్స్ అంటే ఏంటివి, ఎన్ని రకాల మజిల్స్ ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటో గురించి మనకు డిస్కస్ చేసేదే ఈ మస్కులోస్కెలిటల్ సిస్టంలో మనం డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, CNS plus PNS. CNS means central nervous system, PNS means peripheral nervous system. So central nervous system ante enti, peripheral nervous system ante enti. So central nervous system means which deals with the brain plus spinal cord. బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ గురించి
మనం సిఎన్ఎస్ సెంట్రల్ నర్వస్ సిస్టంలో డిస్కస్ చేస్తాం. అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మీన్స్ బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటువంటి స్పైనల్ నర్వ్స్. జాగ్రత్తగా వినండి, లిజన్ కేర్ఫుల్. సిఎన్ఎస్ మీన్స్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, అండ్ peripheral PNS means peripheral nervous system, which includes the nerves which are derived from the brain and the nerves which are derived from the spinal cord. బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి నర్వ్స్ వచ్చేసి క్రేనియల్ నర్వ్స్ అంటాం. అవి వచ్చేసి 13 ఉంటాయి. 12 క్రేనియల్ నర్వ్స్. మన బాడీలో బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి నర్వ్స్ ఉంటాయి, వాటిని క్రేనియల్ నర్వ్స్ అంటాం. అవి 12 ఉంటాయి. వాటి యొక్క ఫంక్షన్స్, వాటి యొక్క నేమ్స్ మనం సెంట్రల్ నర్వస్ సిస్టంలో డిస్కస్ చేస్తాం. అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ నథింగ్ బట్ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటువంటి నర్వ్స్, స్పైనల్ నర్వ్స్ అంటాం. రైట్? సో దీస్ ఆర్ ఆల్ ద సిస్టమ్. ఇదే కాకుండా ఇంకొక లాస్ట్ సిస్టమ్ ఉంటుందండి, దట్ ఈస్ కాల్డ్ reproductive system. Reproductive system. Reproductive system means which deals with the organs like reproductive organs, ovaries, testes, uterus, fallopian tubes, penile urethra. సో వీటి గురించి తెలిపేదే రీప్రొడక్టివ్ సిస్టమ్. లైక్ ఓవలేషన్ అంటే ఏంటి, స్పెర్మటోజెనిసిస్ అంటే ఏంటి, సీమెన్ అంటే ఏంటి. సో ఈ రీప్రొడక్టివ్ సిస్టంలో మనం తెలుసుకుందాం. సో ఇదండి ఇవాళ టాపిక్. ఫిజియాలజీ అంటే ఏంటి జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ఫిజియాలజీ అండ్ వాట్ ఆర్ ద సిస్టమ్స్ present in our body. Physiology nothing but it is a branch of the science which deals with the functions or study or functions of the different systems in our body. That is called physiology. How many systems are there? Digestive system which deals with the digestion of the food, absorption and excretion of the food. Respiratory system which deals with the respiration, inspiration and expiration. And cardiovascular system nothing but it includes heart and blood vessels which deals with the pumping of the blood into the blood vessels and receiving of blood from the blood vessels into the heart. Cardiovascular system. Blood is nothing but it is a type of connective tissue. It deals with the different type of cells like red blood cells, WBC cells, platelets, so different types of cells. Excretory system nothing but excretion, formation of urine and excretion of the urine, that is called excretory system. And skin, it is also the largest organ in our body, that is called skin. Skin యొక్క ఫంక్షన్ ఏంటి, హౌ మెనీ లేయర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్కిన్ గురించి తెలుసుకోవాలన్నదే స్కిన్. అండ్ ఎండోక్రైనాలజీ విచ్ డీల్స్ విత్ ద ఎండోక్రైన్ గ్లాండ్స్. ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉంటాయి, వాటి నుంచి వచ్చేటువంటి హార్మోన్స్ ఏంటి, ఆ హార్మోన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ and what hormones are released from the endocrine glands and what are the functions of that every hormone we'll discuss in the endocrinology system. And another one is the musculoskeletal system which deals with the all types of muscles. There are 3 types of muscles in our body: skeletal muscle, smooth muscle and cardiac muscles. And skeletal system like skull, ribs, bones, number of bones, that is called musculoskeletal system. And central nervous system and peripheral nervous system. Central nervous system means which includes brain and spinal cord. Peripheral nervous system means the nerves which discuss about the nerves which are derived from the brain and spinal cord, nothing but cranial nerves and spinal nerve. Cranial nerves అంటే ఏంటివి, spinal nerves అంటే ఏంటివి, వాటి యొక్క ఫంక్షన్స్ గురించి మనం సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో డిస్కస్ చేస్తాము. సో క్రేనియల్ నర్వ్ వచ్చేసి 12 ఉంటాయి. స్పైనల్ నర్వ్స్, స్పైనల్ పేర్స్ వచ్చేసి స్పైనల్ కార్డ్లో స్పైనల్ నర్వ్స్ ఏ విధంగా ఐరైజ్ అవుతాయి, వాటి ఫంక్షన్స్ ఏంటో మనం ఈ సిస్టంలో తెలుసుకుందాం. అండ్ లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్. రీప్రొడక్షన్ అంటే ఏంటి, ఫెర్టిలైజేషన్ అంటే ఏంటి, ఓవం అంటే ఏంటి, ఓవులేషన్ అంటే ఏంటి, స్పెర్మ్ అంటే ఏంటి, స్పెర్మటోజెనిసిస్ అంటే ఏంటి, సో వాటి యొక్క ఫంక్షన్స్ ప్రాసెస్ గురించి మనకు తెలిపేదే
reproductive means reproductive system. So these are all the topics which we are going to discuss under the topic physiology. It is a big subject. If we understand the every system and if we understand the functions of every system in our body, definitely we will get good knowledge about in the future, good knowledge in the future. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఏమైనా డౌట్ ఉంటే మన కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఏ టాపిక్ అయితే డిఫికల్ట్గా అనిపిస్తుందో మళ్ళీ చెప్తున్నాను, ఏ టాపిక్ డిఫికల్ట్గా మీరు ఫేస్ చేస్తారో ఆ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను తప్పకుండా. దాన్ని సింప్లిఫై చేసి న్యూమోనిక్స్ యాడ్ చేసి సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను టీచ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and then don't forget to like it also, and if you want you can forward it to your friends also. Thank you, signing off.